దేవుని కృపను బట్టి ప్రభు వాగ్దానించి 6వ నెలలో ప్రవేశపెట్టిన దేవదేవునికి నిండ వందనాలు చెల్లించుకుంటున్నాము. ఈ దిన ఉత్తర ప్రత్యుత్తరాల భాగముగా కీర్తన గ్రంథము 103వ అధ్యాయము కనుక వచ్చి నడిపించవలసిందిగా మనం చేస్తాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడు, నీ సంకటములన్నింటినీ కుదుర్చువాడు. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనమును క్రొత్తదగుచున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. ఆయన మోసేకు తన మార్గములను తెలియజేసును, ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనపరచును. ఆయన ఎల్లప్పుడూ వాద్యమాడువాడు కాదు, ఆయన నిత్యము కోపించువాడు కాడు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. తండ్రి తన కుమారుని ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. నరుని ఆయువు గడ్డ వలె ఉన్నది, అడవి పువ్వు పూయినట్లు వాడు పూయను. ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుని వారి మీద, యెహోవా యందు భయభక్తులు గలవారి మీద యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరిచి ఉన్నాడు, ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు. యెహోవా సైన్యములారా ఆయన చిత్తం నెరవేర్చు, ఆయన పరిచారకులారా మీరందరూ ఆయనను సన్నుతించుడి. అందరం కలిసి చదువుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేయుచున్నాను. ఈ దినాన మన అంశము ఆశీర్వాదము. మరి 2025వ సంవత్సరం మన ఆయుష్లో 5 నెలలు కొట్టివేయబడ్డాయి. అర్ధ సంవత్సరంలో మనం ప్రవేశపెట్టబడ్డాం. మరి మనలో ఎంత మారు మనసు అనుభవంలోనికి వెళ్ళామో, రక్షణ నిశ్చయిత కలిగి ఉన్నామో, సత్యమును గుర్చిన అనుభవ జ్ఞానంతో దేవుని మనము హత్తుకొని ప్రేమిస్తూ ఆయనకు విధేయత చూపించి నమ్మకంగా వెంబడిస్తున్నామో మనమే పరిశీలన చేసుకోవాలి. మరి సామెతల గ్రంథం 10వ అధ్యాయం 22వ వచనం ఉంది, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టార్జితం చేత ఆ యొక్క ఆశీర్వాదము ఎక్కువ కాదు. అలాగే 115వ కీర్తనలో భక్తుడు అంటున్నాడు, యెహోవా మమ్మును మరచిపోలేదు, యెహోవా మమ్మును ఆశీర్వదించును. ఆయన ఇశ్రాయేలును ఆశీర్వదించును, అహరోను వంశస్థులను ఆశీర్వదించును, పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించును. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును, భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడిన వారు. మనలో ప్రతి ఒక్కరికి కూడా దేవుని ద్వారా మనము ఆశీర్వాదాలు పొందాలి, దీవెనలు పొందాలి, మేలులు పొందాలి, ఉపకారాలు పొందాలనే ఆశతో ఎక్కువగా మనం దేవుని వెంబడిస్తున్నాం.
మాకు కష్టాలు కావాలి, మాకు శ్రమలు రావాలి, మాకు రోగాలు వ్యాధులు సంభవించాలి, మమ్మల్ని కృంగదీసే పరిస్థితులు మాకు కావాలని ఎవరు కోరుకోరు. కానీ యోబు భక్తుడు యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకును. లూజు దేశములో తూర్పు దిక్కున యోబు కంటే భాగ్యవంతులు, యోబు కంటే ధనవంతులు, ఐశ్వర్యవంతులు, భాగ్యవంతులు ఇంకొకరు లేరు. యోబుకి అన్ని విషయాలు దేవుడు ఆశీర్వదించాడు. కానీ ఒకే రోజుల అన్ని తీసేశాడు. ఒక్క రోజులోనే తనకున్న ఐశ్వర్యము, తనకున్న భూములు, తనకున్న పంటలు, తనకున్న మందలు, చివరికి తన 7 కొడుకులు 3 కుమార్తెలు ఒకే రోజు చనిపోయారు. ఆ వ్యక్తి దేవుల్లో సంపూర్ణుడు, పరిపూర్ణుడు కాబట్టి, దేవుణ్ణి హృదయం నిండా నింపుకొని ఉన్నాడు కాబట్టి వేరొక తలంపు అతనిలోకి రాలేదు. యెహోవా ఇచ్చెను, యెహోవా పుచ్చుకొనును, యెహోవా నామమునకే మహిమ కలుగును గాక. అలాగే దేవుడు అన్యాయస్తుడు కాదు, సర్వశక్తుడు, న్యాయం తప్పడు. వారి వారి క్రియలు చొప్పునే ఆయన వారికి ప్రతిఫలం ఇచ్చుచున్నాడు అంటున్నాడు. దేవుని స్తోత్రం. అలాంటి విశ్వాసం, అలాంటి నిరీక్షణ, అలాంటి సమర్పణ, అలాంటి ఉద్యమం, అలాంటి ఆత్మీయత మనలో ఎవరైనా చూడగలరా? అలాగే యోసేపు జమీందారు కొడుకు, యాకోబు అంటే అబ్రహాము, అబ్రహాం తర్వాత ఇస్సాకు, ఇస్సాకు తర్వాత యాకోబు, దేవుని చేత ఆశీర్వదింపబడినటువంటి కుటుంబము, నీతిగల జనాంగంగా దేవుడు సిద్ధపరుచుకున్నటువంటి కుటుంబము. కానీ సంతానం కలిగిందా? ఎన్నో సంవత్సరాలు కనిపెట్టవలసి వచ్చింది. అబ్రహాముకు సంతానం లేదు, అలాగే ఇస్సాకు కూడా సంతానం లేదు, అలాగే యాకోబుకు కూడా సంతానం లేదు. వారు దేవుణ్ణి అడిగి పొందుకున్నారు. అబ్రహాం అయితే 25 సంవత్సరాలు కనిపెట్టాడు. అలాగే ఇస్సాకు కూడా మరి తన భార్య విషయం ప్రార్థన చేశాడు. అలాగే యాకోబు భార్య అయినటువంటి రాహేలుకు పిల్లలు లేరు. ఆమె స్వయంగా వెళ్ళి దేవుని దగ్గర బ్రతిమలాడుకొని తన యొక్క గర్వాన్ని తగ్గించుకొని మాట్లాడినప్పుడు, ప్రార్థించినప్పుడు దేవుడు ఆమె యొక్క మనవిని ఆలకించి ఆమెకు సంతానం కలుగు చేసినట్లుగా చూస్తున్నాం. కాబట్టి అది ఐశ్వర్యం కావచ్చు, ధనం కావచ్చు, గర్భఫలాలు కావచ్చు, ఇహపర సంబంధమైనటువంటి ప్రతీది కూడా దేవుని ద్వారానే మనం పొందుకునే స్థితిలో మనం ఉన్నాం. ఆయన ఇచ్చేవాడిగా ఉన్నాడు, మనం పుచ్చుకునే వారిగా ఉన్నాం. అందుకని భక్తుడు అంటున్నాడు, శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి బహుమానము పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి మనకి అనుగ్రహించబడుచున్నవి. శ్రేష్టమైన ప్రతి ఈవి, సంపూర్ణమైన ప్రతి బహుమానము పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి మనకి అనుగ్రహించబడుతున్నాయి. శ్రేష్టమైన ప్రతివి, సంపూర్ణమైన బహుమానం. శ్రేష్టమైనవి ఏమైనా ఉన్నాయా మనకి భూమి మీద? సంపూర్ణమైన పరిపూర్ణమైన బహుమానం ఏదైనా ఉందంటే పరలోకం కంటే, నిత్యజీవ లోకం కంటే, జీవ గ్రంథంలో మన పేరు రాయబడ్డం కంటే శ్రేష్టమైన బహుమానం భూమి మీద లేదు. శ్రేష్టమైన ప్రతి ఈవి, అది భూమి కావచ్చు, వెండి బంగారాలు కావచ్చు, సిరి సంపదలు కావచ్చు, ధనధాన్యాలు కావచ్చు, పేరు ప్రఖ్యాతులు కావచ్చు, పరువు ప్రతిష్టలు కావచ్చు, అధికారం కావచ్చు, పదవి కావచ్చు. ఇది శ్రేష్టమైనదా? పరసంబంధమైనది మనకు శ్రేష్టమైనది. కాబట్టి ఇవన్నీ నీ జీవితంలో అనుభవించు, శరీరంలో ఉన్నావు కాబట్టి. అంతకంటే ముఖ్యమైనది పరసంబంధమైనటువంటి ఆ యొక్క శ్రేష్టమైన సంపూర్ణమైన బహుమానము మనం పొందుకున్న తర్వాతే మిగతా వాటి విషయంలో మనం ఆలోచన కలిగి ఉండాలి. అవి పొందుకుంటే మిగతావన్నీ కూడా దేవుడు మనకి ఇస్తాడు. ఎలాగిస్తాడంటే, మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మీరు వెతకండి, అప్పుడు అవన్నీ మీకు సమృద్ధిగా అనుగ్రహించబడతాయి అని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. అలాగే ఎవరిని ఆశీర్వదిస్తాడు దేవుడు? కీర్తన గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం ఉంది, యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే, కేడముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పితివి, కావున నీ నామమును ఎరిగిన వారిని నిన్ను గూర్చి
ఉల్లసింతురు, సంతోషించుదురు, ఆనందించుదురు, నిన్ను సన్నుతించుదురని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. మనందరికీ కూడా ఏం కావాలంటే ఆశీర్వాదాలు కావాలి, దీవెనలు కావాలి, మేలులు కావాలి, ఉపకారాలు కావాలి, ప్రయోజనాలు కావాలి, అన్నీ కావాలి. కానీ దేవుడు నువ్వు నాకు కావాలని అడుగుతున్నాడు. నా కుమారుడా, నీ హృదయమును నాకిమ్ము, నా ఆజ్ఞలను, కట్టడలను, విధులు నీ కన్నులకు ఇంపుగా ఉండనిమ్ము. దేవుని స్తోత్రం. దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క కట్టడలు, దేవుని యొక్క నిబంధనలు, దేవుని యొక్క శాసనములు నీ కన్నుల ఎదుట బాసికం వలె ఉన్నాయా? నీ కన్నులకు అవి ఇంపుగా ఉన్నాయా? నువ్వు అలా ఉంచుకో. నా వాక్యమే, నా ఆజ్ఞే, నా శాసనమే నువ్వు ఐశ్వర్యంగా భావించు. వెండిని వెతికినట్లుగా, పోగొట్టుకున్న బంగారు నాణ్యాన్ని వెతికినట్లుగా నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా విధులను, నా శాసనాలను నువ్వు గైకొను. నేనే నీకు ఐశ్వర్యము, నేనే నీకు జ్ఞానము, నేనే నీకు శక్తి, బలము, నేనే నీకు జీవమని దేవుడు స్పష్టంగా సెలవిస్తున్నాడు. పట్టించుకుంటామా? దేవుని యొక్క మాటకి విలువిస్తున్నామా? మనము అన్నీ ఇచ్చే ఆయనకి మనం విలువివ్వం. ఈ లోక సంబంధమైనటువంటి మనుషులకు విలువేస్తూ ఉంటాం. ఈ లోక సంబంధమైనటువంటి 5 సంవత్సరాలు పదవి దిగిపోయేటటువంటి రాజకీయ నాయకులకు మనం విలువిస్తుంటాం. భూమి ఆకాశాలను సృజించినటువంటి, మన తాత ముత్తాతలను కలుగు చేసినటువంటి, మనకు స్వరూపం పోలికిచ్చినటువంటి, మనలో తన జీవాత్మను పెట్టినటువంటి, మన జీవితము, మన భవిష్యత్తు, మన సకల మార్గాలు ఏ దేవుని చేతిలో ఉన్నాయో ఆ ప్రభువును మనం లక్ష్య పెట్టాలి. ఆ ప్రభువును మనం హత్తుకొని ఉండాలి. ఆ ప్రభువులో మనము జీవం కలిగి ఉండాలి, జీవించే వరంగా ఉండాలని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. దేవుని స్తోత్రం. ఇక్కడ యెహోవా ఆశీర్వాదం ఏమిస్తుందటండి? ఐశ్వర్యాన్ని కలుగు చేస్తాడు. ఏంటి ఐశ్వర్యం అంటే? కేవలం బంగారం, వెండేనా, భూములేనా, ఇల్లేనా, వాహనాలేనా, ఆస్తేనంటే ఈ ఐశ్వర్యంలో జ్ఞానం ఉంది, జ్ఞానము, వివేకం ఉంది, అలాగే గర్భఫలాలు ఉన్నాయి, అలాగే భూఫలము, సస్యములు ఉన్నాయి. ఈ భూమి మీద మనుషునికి కావలసినటువంటి అంత సమృద్ధి కూడా ఆయన యొద్ద ఎలా ఉన్నాయంటే ఒక నిధి వలె ఉన్నాయి, ఒక గని వలె ఉన్నాయి. అందుకని వాక్యం సెలవిస్తుంది, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందలి మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. దేవుడు ఏమైనాడండి? ఐశ్వర్యవంతుడు ఉన్నాడు, ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఎందులో అంటే నీకు ఇచ్చే ఆయుష్లో ఆయన ఐశ్వర్యవంతుడిగా ఉన్నాడు, నీకు ఇచ్చే ఆరోగ్య విషయంలో ఆయన ఐశ్వర్యవంతుడిగా ఉన్నాడు, నీకు ఇచ్చే జ్ఞాన విషయంలో ఆయన ఐశ్వర్యవంతుడిగా ఉన్నాడు, నీకు ఇచ్చే కుటుంబంలో ఆయన ఐశ్వర్యవంతుడిగా ఉన్నాడు, నీకు ఇచ్చే నిత్య జీవం విషయంలో ఆయన ఐశ్వర్యవంతుడిగా ఉన్నాడు. ఈ ప్రపంచంలో నరుడికి కావలసిన సకల ఆశీర్వాదాలు, సకల ఐశ్వర్యము, సకల సమృద్ధి దేవునిలోనే ఉన్న సత్యాన్ని ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి, ప్రతి ఆత్మీయుడు బలంగా, దృఢంగా, స్థిరంగా దేవునిలో నమ్మి ఉండాలని వాక్యం సెలవిస్తుంది. దేవుని స్తోత్రం. కాబట్టి భక్తుడైన దావీదు అంటున్నాడు, మొదటి దినవృత్తాంతాలు 17వ అధ్యాయము, మొదటి దినవృత్తాంతాలు 17వ అధ్యాయము 26, 27 వచనాలు. యెహోవా నీవు దేవుడివై ఉండి నీ దాసునికి మేలు దయచేసినని సెలవిచ్చి ఉన్నావు. ఇప్పుడు నీ దాసుని సంతతి నిత్యము నీ సన్నిధిలో ఉండినట్లు దానిని ఆశీర్వదింప అనుగ్రహించి ఉన్నావు. యెహోవా నీవు ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటికి ఆశీర్వదింపబడి ఉండును. నీవు ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటికి, ఎన్ని తరాలు, ఎన్ని యుగాలు, నీ తర్వాత 1000 ఏండ్ల వరకు నీ కుటుంబ సభ్యుల మీద, నీ మీద ఉన్న ఆశీర్వాదం వారి మీదకి కంటిన్యూ అవుతుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుని స్తోత్రం. మన యొక్క ఆస్తి
మనకు ఐశ్వర్యము, మన తర్వాత మన పిల్లలు 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 మనవలు మనవలు ముని మనవల వరకు ఎలాగైతే అది సంక్రమిస్తుందో ఒకరి నుంచి ఒకరికి ఆ హక్కు, అలాగే నీవు ఆశీర్వదించినట్లయితే, ఒక మనుషుని నువ్వు ఆశీర్వదించినట్లయితే అతని తర్వాత 1000 తరాల వరకు కూడా ఆ యొక్క ఆశీర్వాదము వారి మీద, వారి పిల్లల తరం మీద యుగ యుగాలు తరతరాలు ఆ దేవుని కృప, దేవుని యొక్క ఆశీర్వాదం వారి మీద అలాగా కంటిన్యూ అవుతూ ఉంటుందని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. చూసావు, నువ్వు భయం కలిగి, భక్తి కలిగి, నువ్వు ఉద్యమం కలిగి, ఆత్మీయత కలిగి, నువ్వు దేవుల్లో క్రమశిక్షణ కలిగి నువ్వు ఎంత ఉంటావో, నీ తర్వాత నీ పిల్లల తరం వరకు కూడా దేవుడు ఆ బాధ్యత, ఆ భారము, ఆ ఆశీర్వాదము, ఆ దీవెన వారి మీద తరతరాలు అలా పంపిస్తాడని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. మనం దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నామా? మనకి వాక్యం ఉందా? ప్రార్థన ఉందా? కృతజ్ఞత కలిగినటువంటి జీవితం ఉందా? దేవుని కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నామా? ఎందుకు భక్తుడైన దావీదు, ఇతడు నాకు ప్రియమైనటువంటి కుమారుడు, ఇతడు నా జ్యేష్ఠ కుమారుడు, ఇతడు నా హృదయానుసారుడని ఎందుకన్నాడంటే, దావీదు ఎక్కువ కూడా స్తుతించేవాడు, దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించేవాడు. ఎంత కష్టంలో ఉన్నా, ఎంత నష్టంలో ఉన్నా, ఎంత శ్రమలో శోధనలో ఉన్నా, ఇరుకులు ఇబ్బందుల్లో ఉన్నా, హృదయంలో ఉన్న దేవుని బట్టి సంతోషించి ఆనందించి దేవుని స్తుతించేవాడు. రాజు అయినప్పటికీ కూడా సాష్టాంగ పడ్డాడు. పాపం చేసినప్పుడు కన్నీరు కార్చాడు. తనకున్న అధికారాన్ని, తనకున్న సింహాసనాన్ని బట్టి ప్రవక్త మీద సీరియస్ అవ్వలేదు, తగ్గించుకున్నాడు, కన్నీరు కార్చాడు, తన పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాడు. కాబట్టి దావీదు దేవునికి ఎవరటండి? నా హృదయానుసారుడు, నా జ్యేష్ఠ కుమారుడు. మనం ఉన్నావా దేవునికి హృదయానుసారులుగా? దేవునిలో అందరికంటే నేనే జ్యేష్ఠ కుమారుడిగా ఉండాలనే ఆతురత, ఆ పరిశుద్ధత, నీతి, ఆ యథార్థత, ఆ సత్యాన్ని నువ్వు కంటిన్యూ చేసుకోగలుగుతున్నావా? అందరికంటే నేనే ఐశ్వర్యవంతుడిగా ఉండాలి, అందరికంటే నేనే అందంగా ఉండాలి, అందరికంటే నేనే బలము శక్తి సామర్థ్యం కలిగి ఉండాలి, అందరికంటే నేను ఆధిక్యతగా ఉండాలని కోరుకుంటాం. కానీ దేవుని విషయానికి వచ్చేసరికి అందరికంటే మనమే చాలా హీనంగా, దీనంగా, నిస్సారంగా, నిర్జీవంగా, నిర్వీర్యంగా ఉండడానికి మనం అమ్ముకుంటుంటాం. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే భక్తుడైన దావీదు అంటున్నాడు, నీ సన్నిధిని నిత్యము నా కుటుంబం నా ఆశీర్వదింప అనుగ్రహించితం అంటారు. అదే అనమాట అసలు పాయింట్. మొదట చదవండి. యెహోవా, జాగ్రత్త వినండి, నువ్వు తప్ప నాకు ఇంకొక దేవుడు లేడు. మనకంతేనా? ఇంకెవరు ఉన్నారా? నువ్వు ఎక్కువగా దేని ప్రేమిస్తావో అది నీకు విగ్రహం అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నీ హృదయంలో ఎక్కువ స్థలము దేవునికి ఇవ్వకుండా, ఎక్కువ ఆధిక్యత, ఎక్కువ సమయం దేవునికి ఇవ్వకుండా నువ్వు దేనికి ఇస్తున్నావు? వస్త్రాలకు ఇస్తున్నావా? నగలకు ఇస్తున్నావా? లోక సంబంధమైన శరీర కోరికలకు, ఆశలకు ఇస్తున్నావా? నీకున్న బలహీనతలే నీకు ఒక దేవుడిగా ఉన్నాయా? నీకున్న వ్యసనమే నీకు అన్నపానీయాలుగా ఉన్నాయా? ఆకలి దప్పిగా ఉన్నాయా? దేవుడు అంటున్నాడు, నీతి కొరకు ఆకలి దప్పి గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు అంటున్నాడు. మన ఆకలి దప్పులు దేనికోసం? మన పరుగు, మన ప్రయాస, మన శక్తి సామర్థ్యం దేనికోసం ఉపయోగిస్తున్నాం? ఉదయం లేస్తున్నావు, రాత్రి పడుకుంటున్నావు. ఈ మధ్య జరిగే సమయంలో నీ తాలూకా క్రియ ఏంటి? దాన్ని బట్టే నీ ఆశీర్వాదం, దాన్ని బట్టే నీ దీవెన, దానిని బట్టే నీ ఘనత, దానిని బట్టే నీ జీవం ఉంటుందని దేవుడు స్పష్టంగా సెలవిస్తున్నాడు. ఇక్కడ భక్తుడు అంటున్నాడు దావీదు, యెహోవా నీవు దేవుడివై ఉండి నీ దాసునికి ఈ మేలు దయచేసదనని సెలవిచ్చున్నా. ముందు అన్నాడట, నువ్వు నాకు దేవుడివై ఉండి ఇదిగో నీ దాసుని నాకు ఇదిగో ఇంత గొప్ప మేలు, ఇంత గొప్ప ఉపకారము, ఇంత గొప్ప ఆశీర్వాదము అనుగ్రహిస్తానని నువ్వు నాకు సెలవిచ్చావు. రెండోది ఏం కోరుకున్నాడు? ఇప్పుడు నీ దాసుని సంతతి నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లుగా దానిని ఆశీర్వదింప అనుగ్రహించితివి. రెండోది ఏం కోరుకున్నాడు? నిత్యము నేను నా కుటుంబము, నిత్యము నా సంతతి నీ సన్నిధిలో ఉండునట్లు దాన్ని ఆశీర్వదింప అనుగ్రహించితి. ఇది ఇంపార్టెంట్. మొదటిది ఏంటంటే, నువ్వే నా దేవుడివి, నా దేవుడిగా నువ్వే నన్ను గొప్పగా ఆశీర్వదిస్తానని నువ్వు సెలవిచ్చావు. రెండోది, నిత్యము నా కుటుంబం నీ సన్నిధిలో
నొండ అనుగ్రహించా దానిని ఆశీర్వదించావు. మనం అదే కదా కోరుకోవాలి. భక్తుడైన దావీదు అన్నాడు, నిత్యము నా కుటుంబం నీ సన్నిధిలో వర్ధిల్లినట్లు, నిత్యము నీ సన్నిధిలో నా యొక్క కుటుంబము స్థిరపరచబడినట్లు నీవు దాన్ని ఆశీర్వదింప అనుగ్రహించితివి. అందుకనే దేవుడు ఆశీర్వదించాడు. మూడోది ఏంటండి? యెహోవా, జాగ్రత్త వినండి, యెహోవా నీవు ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటికి కూడా యుగ యుగాలు తరతరాలు ఇదిగో నా కుటుంబంలో అది నిత్యము ఆశీర్వాదంగా అది నిలిచిపోద్ది. దేవుని స్తోత్రే. చూసారా, దావీదు తర్వాత సొలొమోను తర్వాత చాలామంది రాజులు వచ్చారు. వీరందరూ దేవునికి చాలా వ్యతిరేకంగా పోరాడారు, దేవుని గాయపరిచారు, దేవుని దుఃఖపరిచారు, దేవుని అవమానపరిచారు, దేవుని సిగ్గుపరిచారు, దేవుని తలదించుకున్నట్లుగా చేశారు. కానీ దేవుడు ఉగ్రత వచ్చినప్పుడు అంటున్నాడు, ఇదిగో నా కుమారుడైన దావీదు యొక్క ముఖము చూసి. చూడండి, పాత నిబంధన గ్రంథంలో, రాజుల గ్రంథంలో మొదటి దినవత రెండవ దినవృత్తాంత గ్రంథాలు ఏముంటుందంటే, నా కుమారుడైన దావీదు యొక్క ముఖము చూసి అంటున్నాడు. అతనిని జ్ఞాపకం చేసుకోబట్టి మీరు బ్రతికిపోతున్నారు, లేదంటే నేను మిమ్మల్ని నశింపచేద్దును, నా ఉగ్రత నేను అణుచుకుంటున్నాను. నా కుమారుడైన దావీదు ఉన్నప్పటికీ సమాధి అయిపోయాడు, కానీ దావీదుని జ్ఞాపకం చేసుకున్నాడు. దావీదు యొక్క స్తుతి, దావీదులో ఉన్న ఆరాధన, దావీదులో ఉన్న ఉద్యమం, దావీదులో ఉన్న సమర్పణ, దావీదులో ఉన్న స్తుతి ప్రార్థన జ్ఞాపకం చేసుకొని, వాళ్ళు ఎంత తప్పు చేసినా, ఎంత పాపం చేసినా దేవుడు తను అణుచుకొని, నా కుమారుడికి నేను ఇచ్చిన వాగ్దానాన్ని మీ పట్ల నెరవేర్చవలసి ఉన్నది కాబట్టి నేను ఓర్చుకొని సహించుకొని నేను క్షమిస్తున్నాను, మీ పట్ల దీర్ఘశాంతం కలిగి ఉన్నానని దేవుడు చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. యెహోవా నీవు ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటికి అది ఆశీర్వాదముగా నిలిచిపోద్దని భక్తుడు సెలవిస్తున్నాడు. సంఖ్యాకాండము 22వ అధ్యాయము 12వ వచనం. సంఖ్యాకాండము 22వ అధ్యాయము 12వ వచనం. అందుకు దేవుడు, నీవు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపింపకూడదు, వారు ఆశీర్వదింపబడిన వారు అని బిలాముతో చెప్పాను. దేవుని స్తోత్రే. బాలాకు వచ్చాడు, ఆడ అన్యరాజు. ఇదిగో భూలోకాన్ని, భూమి యొక్క అంచులను కప్పే విధంగా గొప్ప సైన్యం నా మీదకి వచ్చి ఉంది. భూమి కప్పివేయబడినట్లుగా విస్తారమైన సైన్యం నా మీదకి వచ్చింది. ఓకే, వచ్చింది. అటు సైడ్ ఇస్తే పక్క నుంచి వెళ్ళిపోతారు కదా, వెళ్ళలేదు. వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలని, సైన్యములకు అధిపతికి యెహోవా ఆ సైన్యానికి అధిపతి అని, వారి ముందు ఎవరు నిలవలేరనే సత్యము బాలాకు తెలుసు. అయితే ఎలాగ వీరిని ఎదుర్కోవాలి, ఎలాగ వీరిని జయించాలంటే, ఆ ఇశ్రాయేలు యొక్క దేవునికి ప్రవక్త అయినటువంటి బిలామును పట్టుకోవాలి. బిలాము దగ్గరికి వెళ్ళి బిలాముకి గొప్ప వెండి బంగారాలు సిరి సంపదలు ఇచ్చి, అతనికి గొప్ప ఆధిక్యత కలుగు చేసి, ఆ దేవుని యొక్క ప్రవక్త ద్వారానే ఈ ఇశ్రాయేలు ప్రజల్ని శపించి వారు మన ఎదుట నిలవలేకుండా సంహారం అయిపోయినట్లుగా ఆ బిలామును మనం పట్టుకోవాలని బిలాము దగ్గరికి వెళ్ళారు. బిలాము ఎవరండి? ఇశ్రాయేలు ప్రజలకు ప్రవక్త. గొప్ప గొప్ప వారిని పంపించాడు. మంచి వెండి బంగారము, మంచి ఐశ్వర్యం పంపించి, ఇదిగో భూతలాన్ని కప్పేటంత గొప్ప జనం వచ్చి నా దేశం మీద ఉంది, వారిని జయించాలంటే వారి దేవుని ఎదుట ఎవరు నిలవలేరు, ఎన్నో దేశాలు జయించుకుంటూ వచ్చారు, ఇప్పుడు నా దేశం మీదకి వచ్చి ఉన్నారు, వారిని జయించాలంటే వారిని నువ్వు శపించాలని చెప్పాడు. అంటూ ఏమన్నాడంటే, నువ్వు ఎవరినైతే దీవిస్తావో వారు దీవించబడతారని, నువ్వు ఎవరినైతే శపించుతావో వారు నిర్మూలమైపోతారన్న సంగతి నాకు తెలుసు. చూడండి, దేవుని యొక్క ప్రజల్ని శపించడానికి ఆ దేవుని యొక్క ప్రజల యొక్క దేవుడైనటువంటి ప్రవక్తను ఉపయోగించుకుంటున్నాడు. చాలా డబ్బు, చాలా వెండి బంగారాన్ని పంపించి, ఆ ప్రజలు నువ్వు నీ దేవునికి ఎంత ఏర్పాట్లు చేయాలంటే అన్ని ఏర్పాట్లు చేస్తాను, ఎన్ని బలులు అర్పించాలంటే అన్ని బలులు అర్పిస్తాను, నీ దేవుడు నామములో వారిని నువ్వు శపించాలి. దేవుడు అంటున్నాడు, వాళ్ళ దగ్గర అన్నీ తీసుకున్నాడు ఈ ప్రవక్త,
సరే ఉండండి, నేను ప్రార్థన చేసి కనిపెట్టి చెప్తాను అని చెప్పినప్పుడు దేవుడు బిలాముతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నీ దగ్గరకు వచ్చిన అధిపతులు ఎవరు, వారు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ పని మీద వచ్చారు అంటే చెప్పాడు. ఎలాగెలాగంటే, నీవు వారితో వెళ్ళకూడదు, వారి తరపున నా ప్రజలు నువ్వు శపించకూడదు, వారు నా చేత ఆశీర్వదింపబడిన జనము, నేను ఆశీర్వదించిన ఆశీర్వాదం ఎన్నటెన్నటికీ వారి తరాల వరకు కూడా వారి మీద ఉంటుంది, దానిని నువ్వు మార్చలేవు. నేను తలుపు తీయగా ఎవడు ముయ్యలేడు, నేను మూసానంటే ఎవడు తీయలేడు. దేవుని స్తోత్రం. ఎన్న పంపించేయాలి కదా, చెప్పేశాడు. అయ్యా దీవించమని నాకు సెలవైంది, ఆయన దీవించగా నేను వారిని శపించలేను, ఆయన దీవెనను శాపంగా మార్చే శక్తి సామర్థ్యం నా దగ్గర లేదని చెప్పాడు. మళ్ళా వీళ్ళు వెళ్ళిపోయారు. అంతకంటే గొప్ప నాయకులు పంపించాడు, అంతకంటే గొప్ప అధిపతులు పంపించాడు, ఇంకా వెండి, ఇంకా బంగారం, ఇంకా ప్రశస్తమైన వస్త్రాలు పంపించి మళ్ళా టెంప్ట్ చేయడానికి చూస్తున్నాడు. వెంటనే అవసరం గసిరేలా ఉండండి, నేను మళ్ళీ దేవుడి దగ్గర కనిపెట్టి చెప్తాను అంటాడు. వాళ్ళకి ఆశ్రయం ఇస్తున్నాడు. దేవుడేమో వద్దురా బాబోలు, నా ప్రజలు నువ్వు శపిస్తే ఆశీర్వదించిన నా ఆశీర్వాదం నువ్వు కొట్టివేయగలవా? కానీ ఇక్కడ మనకు కావలసిన మాట ఏంటంటే, వారు ఆశీర్వదింపబడినటువంటి జనాంగము, వీరి పక్షంగా వీరికి వ్యతిరేకంగా నువ్వు వారితో వెళ్ళకూడదు, వారిని శపింపకూడదు, నేను వారిని సంపూర్ణంగా పరిపూర్ణంగా ఆశీర్వదించానని చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. అలాగే చూసినట్లయితే ఎబ్బేజ్ అనే వ్యక్తి గురించి మనకు తెలుసు. ఎబ్బేజ్ అనే మాటకు అర్థం ఏంటండి? తల్లే శాపకరమైన పేరు పెట్టింది. ఎబ్బేజ్ అనే మాటకు అర్థం ఏంటంటే, వేదనతో వీడిని కన్నాను, వీడు వేదన పుత్రుడు, నాకు వేదన, శోధన, రోదన కలిగించే పుత్రుడు అంచేత వీడి పేరు ఎబ్బేజ్ అని పేరు పెట్టేసింది. ఎబ్బేజ్ అనే మాటకు అర్థం ఏంటంటే వేదన పుత్రుడు. అలా ఉండుకుపోయాడా? ఇశ్రాయేలు దేవుడని యెహోవా పాదాలు పట్టుకున్నాడు, దేవుని సన్నిధిలో ప్రార్థించి పొందుకున్నాడు. అందుకనే మొదటి వాక్యంలోనే ఏముందంటే, ఎబ్బేజు తన సహోదరులందరికంటే ఘనత వహించిన వాడే, తన సహోదరులందరికంటే ఘనత పొందిన వాడే వర్ధిల్లుతున్నాడని మొదటి వాక్యంలో ఉంది. ఎందుకంటే అతడు దేవుని సన్నిధిలో తన హృదయాన్ని, శరీరాన్ని, జీవితాన్ని అప్పగించేసుకున్నాడు. అయ్యా నా తల్లి నాకు వేదన పుత్రుడని పేరు పెట్టింది, ఆమె మానవ మాతృరాలు, నేను నీ పాదాలు పట్టుకుంటున్నాను, నేను ఒక దీనుడను, దరిద్రుడను, పేదవాడిని, నా జీవితాన్ని, నా యొక్క పరిస్థితులను మార్చు ప్రభు అంటే దేవుడు అతని యొక్క ప్రార్థననే అంగీకరించాడట. దేవుని స్తోత్రం. చూడండి, మొదటి దినవృత్తాంతాలు 4వ అధ్యాయము 10వ వచనం చదవండి. ఎబ్బేజు ఇశ్రాయేలు దేవుని గూర్చి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించిన ఎడల, ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉంచి దయచేసి నాకు కీడు రాకుండా దానిలోండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా, దేవుడు అతడు మొరపెట్టిన దానిని, అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. దేవుని స్తోత్రం. నిశ్చయముగా నువ్వు నన్ను ఆశీర్వదించి, నీవు నా సరిహద్దులను విశాలపరిచి, నీ చెయ్యి నాకు తోడుగా ఉంచి కీడు కలుగకుండా నన్ను రక్షించి కాపాడని ప్రార్థన చేశాను. మొదటి మాట ఏంటండి? ఆశీర్వదించి, సరిహద్దులు విశాలపరిచి, నీ చెయ్యి నిత్యము ఎప్పుడూ నాకు తోడుగా ఉండ అనుగ్రహించి. తర్వాత ఏమన్నాడు? కీడు రాకుండా దానిలో నుంచి నన్ను
తప్పించమని చిన్న ప్రార్థన చేశాడు. 4 ముక్కలు ప్రార్థన చేశాడు. అతడు మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా తల్లి పెట్టిన పేరుని బట్టి వేదనతో, బాధతో, రోదనతో, కన్నీటితో, విరిగి నలిగిన ఉదయంతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు వెంటనే ప్రార్థన ఆలకించి అతడు చేసిన మనవిని అతనికి అనుగ్రహించాను. దేవుని స్తోత్రే. మనం ఏ స్థితిలో ఉన్నా మనకు తెలుసా? ఏ స్థితిలో ఉండి మనం ధనవంతులు అవుతున్నాం, ఐశ్వర్యవంతులు అవుతున్నాం, అన్నీ కలిగి ఉన్నాం? దేవుని బట్టేనా? ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి. నీ సంపాదన నీతిగా, న్యాయంగా, యథార్థంగా లేకపోతే దాని మీదకి నీ శాపం వస్తుంది. ఆ శాపాన్ని నీ కుమారుల పిల్లల ఒడిలో నువ్వు వేస్తున్నావు. కష్టపడి, శ్రమపడి, నీతిగా, న్యాయంగా, యథార్థంగా సంపాదించాలని వాక్యం సెలవిస్తుంది. ఏదో వచ్చేస్తుందిలే, ఎలాగైతేలే, మొత్తానికి డబ్బు వస్తుంది కదా అనే ఆలోచనతో నిన్ను నువ్వు శాపగ్రస్తుడిగా చేసుకోవద్దని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నీ శాపము నీతో పోదు, నీ తర్వాత 3-4 తరాల వరకు నీ పిల్లల ఒడిలో వేస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి నీ సంపాదన ఎలాగుంది? నువ్వు ఏ పని చేసి నువ్వు డబ్బులు సంపాదిస్తున్నావు? నీ సంపాదనలో నీతి, న్యాయము, యథార్థత లేకుండా దేవునికి వ్యతిరేకమైన పాపము చేసి, దేవుని గాయపరిచి, దుఃఖపరిచి, దేవునికి అవమానం కలుగజేసి, దేవుడు సైతాన్ ఎదుట తల దించుకునే విధంగా నీ సంపాదన ఉంటే ఖచ్చితంగా 3-4 తరాల వరకు నువ్వు ఆ ఆస్తిని నీ పిల్లల ఒడిలో వేస్తున్నావన్న సంగతి నువ్వు మర్చిపోవద్దని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. ప్రతి వారు కూడా తమ చేతుల కష్టార్జితంతో న్యాయంగా సంపాదించిందే అది మనకి ఆశీర్వాదం, అది మనకి స్థిరము, అది మనకి జీవమని చెప్తున్నాడు. కానీ దేవునికి వ్యతిరేకంగా నువ్వు సంపాదించింది ప్రతిది కూడా నీ పిల్లల ఒడిలోకి వెళ్తుందని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ఎబ్బేజు తల్లేమో వేదన పుత్రుడు అని పేరు పెట్టింది. కానీ ఎబ్బేజు ఏమన్నాడండి? నిశ్చయముగా నువ్వు నన్ను ఆశీర్వదించాలి, నా సరిహద్దులు విశాలపరచాలి, నీ చెయ్యి ఎల్లప్పుడూ నాకు తోడుగా ఉండాలి, ఏ కీడు నా మీదకి రాకుండా నీవు నన్ను రక్షించాలి, కాపాడాలని ఆ చక్కని మాటలు ప్రార్థన చేసినప్పుడు దేవుడికి అది వినసొంపుగా ఉంది. వెంటనే ఆమోదించాడు. అతడు మనవి చేసినది అంతయు దేవుడు అతనికి అనుగ్రహించినని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. దేవుని స్తోత్రే. యాకోబు ఉన్నాడు. యాకోబు ఎవరి ఫేవరెట్? ఇంట్లోనే తల్లి ఫేవరెటా, తండ్రి ఫేవరెటా? ఎక్కడుండేవాడు? పెద్ద కుమారుడు ఇస్సాకు గాలోడు అనమాట. అరణ్యాలంట, తుప్పలంట, డొంగలంట, కొండల గుట్ల లోయల్లో తిరుగుతూ పక్షుల్ని, జంతువులు వేటాడి అల్లరి చిల్లరగా ఉండి తండ్రిని సంతోష పెడుతున్నాడు. తండ్రికి మంచి ఆహారం వండి పెడుతున్నాడు. కుమారుడైతే తల్లి చాటున, తల్లి చెంగు పట్టుకొని తల్లి దగ్గర వంటలు నేర్చుకుంటున్నాడు. అతడేమో వండి తండ్రికి పెడుతున్నాడు. తండ్రికి అతడు ఫేవర్ అయ్యాడు. ఈయనేమో తల్లి వెనకాతలుండి వంటగదిలో ఉండి అన్ని నేర్చుకున్నాడు, తల్లికి సహాయం చేస్తాడు. ఇతనేమో సాధువై ఉన్నాడట. అతడేమో అరణ్యాల్లో తిరుగుతూ చాలా ర్యాష్గా ఉన్నాడు. దేవుని భయభక్తులు లేని వ్యక్తిగా ఉన్నాడు. కడుపే దేవుడు అన్నట్టుగా ఉన్నాడు. తండ్రికి అదే నేర్పాడు. ఈతనైతే తల్లి చాటును పెరిగి తల్లి దగ్గర వంటలు నేర్చుకుంటూ తల్లికి సహాయం చేస్తూ గుడారములలో సాధువుగా ఉన్నాడట. సాధువు అంటే వేషం వేసుకుని సాధువు కాదు, చాలా నెమ్మది కలిగి ఉన్నాడు. దేవుని స్తోత్రే. కానీ ఒకానొక దినం వచ్చింది. ఆ దినాన్న ఇంటిని, తల్లిదండ్రులు వదిలిపెట్టి అరణ్యములో ఏకాంతంగా ఉండవలసి వచ్చింది. ఎక్కడికి వెళ్తున్నాడో తెలియని స్థితిలో ప్రయాణం చేయవలసి వచ్చింది. చాలా బాధతో ఉన్నాడు, వేదనతో ఉన్నాడు, కన్నీరుతో ఉన్నాడు, దుఃఖంతో ఉన్నాడు. ఒక్కడే ఉన్నాడు అక్కడ. అరణ్యం, క్రూర జంతువులు అరుస్తున్నాయి, నిద్ర వస్తుంది, అలిసిపడి చాలా దూరం ప్రయాణం చేశాడు. అమ్మ జ్ఞాపకం వస్తుంది, నాన్న జ్ఞాపకం వస్తున్నాడు, అన్నయ్య జ్ఞాపకం వస్తున్నాడు. కానీ అక్కడున్న పరిస్థితులు బట్టి కుటుంబానికి, మరి తండ్రికి, అలాగే అన్నయ్యకి శత్రువుగా మారిపోయాడు. దేవుడు అక్కడ అతనికి స్వప్నం ద్వారా ధైర్యపరిచాడు. లేచిన తర్వాత అక్కడ ఒక ప్రమాణం చేసుకున్నాడు దేవుడితో. చూడండి, ఆదికాండం 28వ అధ్యాయము 20 నుంచి చదవండి, 20 నుంచి 22. అప్పుడు యాకోబు తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి
నేను వెళ్ళుచున్న ఈ మార్గం అంతటిలో కాపాడి తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉండెను. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమై ఉండును. మరియు నీవు నాకు ఇచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని మొక్కుబడి చేసుకొనెను. చాలండి, దేవుని స్తోత్రం. అతడు ఎబ్బేజు ప్రార్థన చేస్తాడు, పొందుకున్నాడు. ఇక్కడ అబ్రహాము కుమారుడైన ఇస్సాకు కుమారుడైన యాకోబు కూడా ప్రార్థన చేసి పొందుకున్నాడు. ఇక్కడ చూసినట్లయితే దేవుడితో ప్రార్థన చేసి పొందుకున్నాడు. ఏమన్నంటే, నిత్యముగా నువ్వు నాకు తోడే ఉండాలి, నేను వెళ్ళే మార్గం అంతట్లో నువ్వు నాకు తోడే ఉండి నన్ను రక్షించి కాపాడాలి, నేను తినుటకు ఆహారము ధరించుకోవడానికి వస్త్రాలను నాకు దయచేయాలి, అలాగ నువ్వు నాకు తోడేయండి, నన్ను ఆశీర్వదించి నా మార్గమంతలో తోడేయండి, కాపాడి నన్ను నా గమ్యస్థానం చేర్చినట్లయితే నువ్వు నాకు దేవుడై ఉంటావు. నేను నిలిపిన ఈ స్తంభము మందిరంగా మారిపోద్ది. అలాగే నువ్వు నాకు ఇచ్చిన యావత్తులోంచి నేను నీకు 10వ భాగము ఇచ్చేదని అన్నాడు. దేవుడు తోడే ఉన్నాడా లేదా? తోడే ఉన్నాడు లేదు. చూడండి, ఆదికాండం 32వ అధ్యాయము 9-10 వచనాలు త్వరగా చదవాలి. ఆదికాండము 32వ అధ్యాయము 9-10 వచనాలు. అప్పుడు యాకోబు, నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, నీ దేశమునకు నీ బంధువుల వద్దకు తిరిగి వెళ్ళుము, నీకు మేలు చేసేదను అని నాతో చెప్పిన యెహోవా, నీవు నీ సేవకునికి చేసిన సమస్త విధములైన ఉపకారములకును సమస్తమైన సత్యమునకును నేను అపాత్రుడను. ఎట్లనగా ఒట్టి నా చేతికరతో మాత్రమే ఈ యొర్దాను నది దాటి తిని, ఇప్పుడు నేను 2 గుంపులైతిని. చాలండి, చూసారా? నా తండ్రి అయిన అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబుని ప్రేమించిన దేవా, ఇదిగో నువ్వు నా పట్ల చూపిన ప్రేమ, నా కలుగు చేసిన రక్షణకు, నీ ఉపకారములకు నేను అపాత్రుడను. నువ్వు నా పట్ల జరిగించిన సర్వసత్యానికి నేను అపాత్రుడను. ఇదిగో చేతి కర్రతోనే యొర్దాను నది దాటి వెళ్ళాను. ఇప్పుడు నేను 2 గుంపులుగా ప్రయాణం చేయవలసి వస్తుంది. విస్తారమైన సమృద్ధి అయినటువంటి ఆశీర్వాదాలు. ఒక దగ్గర నివసించాలంటే నాకున్న ఈ మందలకి స్థలం చాలట్లేదు, నాకున్న పనివారికి దాసదాసులకి స్థలం చాలట్లేదు, 2 గుంపులుగా ఉండి నేను నివాసం చేయవలసి వస్తుంది. అంతగా నువ్వు 2 అంతలుగా నన్ను నీవు ఆశీర్వదించావు. స్థలం పట్టట్లేదట. ఎక్కడికి వెళ్ళినా ఆయనకున్న ఆ గొర్రెల మందలు, మేకల మందలు, ఒంటెల మందలు, గాడిదల మందలు, అలాగే తనకున్న దాసదాసీలకి, అలాగే గుడారాలు వేసుకోవడానికి వారికి నీరు సరిపోవట్లేదు. ఎక్కడికి వెళ్ళినా విస్తారమైనటువంటి ఈ యొర్దాను నది దాటి నా మేనమామ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒట్టి చేతికర్రతోనే నేను దాటి ఆ స్థలానికి వెళ్ళాను. ఇప్పుడు నేను 2 గుంపులుగా నివాసం చేయవలసి వస్తుంది, స్థలం చాలక, భూమి పట్టకని చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. కాబట్టి యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టార్జితం చేత ఆ యొక్క ఆశీర్వాదము ఎక్కువ కాదు. ఆదికాండం 26వ అధ్యాయము 12-14 వచనాలు. ఇస్సాకా దేశమందు ఉన్నవాడై విత్తనం వేసి 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడై అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమంగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. అతనికి గొర్రెలాస్తియు, గొడ్లాస్తియు, దాసదాసీల గొప్ప సమూహమును కలిగి ఉన్నందున ఫిలిస్తీన్లు అతని యందు అసూయపడిరి. దేవుని స్తోత్రే. ఫిలిస్తీన్లు అతని యందు అసూయపడ్డారు. ఎవడో పరదేశం నుంచి వచ్చాడు, అతనుకున్న రహస్యం ఏంటి వాళ్ళకి తెలియదు, మన కళ్ళ ముందు ఇంతగా ఎదిగిపోయాడు, దాసదాసీలు ఇన్ని వేల సంఖ్యలో మందలు, వీడు ఒక మహారాజులా కనిపిస్తున్నాడు మన మధ్యనని ఫిలిస్తీన్లు అసూయపడ్డారట. కరువు దేశంలో విత్తనం వేసాడట, అన్యుల దేశంలో.
అన్యుల దేశం అయినప్పటికీ, కరువు దేశం అయినప్పటికీ దేవుని ఆశీర్వాదం ఇస్సాకు మీద ఉంది కాబట్టి నూరంతుల ఫలం పొందాడు. క్రమక్రమంగా ఆశీర్వదించబడ్డాడట. దేవుడు అతనికి తోడే ఉన్నాడు కాబట్టి అతను క్రమక్రమంగా ఆశీర్వదించబడి దీవించబడి గొప్పవాడయ్యాడని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. అలాగే చూసినట్లయితే మనల్ని బట్టి మన కుటుంబం ఆశీర్వదించబడుతుందా? యోసేపుని బట్టి అన్యుడైన పొతిఫరు ఆ కుటుంబం ఆశీర్వదించబడింది. ఇంటిలోనేమి పొలంలోనేమి తనకు కలిగిన అంతట్లో పొతిఫర్ ఆశీర్వదించబడినట్లుగా చూస్తున్నాం. 1 పేతురు 3:9 ఆశీర్వాదమునకు వారసులవుటకే మిమ్మల్ని దేవుడు పిలిచెను, కనుక కీడునకు ప్రతి కీడైనను దోషణకు ప్రతి దోషణ అయినను చేయక ఏమన్నాడండి? దీవించండి అంటున్నాడు. దేవుడి పరిశుద్ధ మాటలు మనందరి వినికిళ్ళు హృదయాల్లో నురంతులుగా ఫలింపచేయునుగాక. ఆమేన్. చిత్తపడుకున్నది నెరవేరినట్లు భూమి అందు నెరవేరును. అనుదిన ఆహారం నేడు మాకు దయచి, కరుణస్తులను క్షమించిన ప్రకారం వారిని కూడా క్షమించు. ఒక శోధనను తేక దుష్టుల నుండి తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం మీరే ఉన్నారు తండ్రి. ఆమేన్. యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించి మిమ్మల్ని కాపాడునుగాక. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ప్రసన్నతను, ఆయన ప్రకాశమును మీకు అనుగ్రహించునుగాక.
పరిశుద్ధాత్మ దేవుడు ఆయన సన్నిధిని సమాధానమును సమృద్ధిని మీకు కలుగు చేయను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.